ప్రతి ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి. అదే పెళ్ళైన తర్వాత అత్తమామకు ఎదురు చెప్పలేక, భర్తకి ఎదురు చెప్పలేక తన జీవితాన్ని తన పిల్లల కోసం భరిస్తూ చాలామంది ఉన్నారు. కానీ ఈ సమాజంలో ఆడదానికి ఎప్పుడు స్వేచ్ఛ అని ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది జీవితంలో తట్టుకోలేనంత బాధ ఉంటుంది కానీ వాళ్ళు బతికి ఉన్నారంటే అది కేవలం వాళ్ళ పిల్లల కోసం మాత్రమే. ఎందుకంటే వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు ఎలా అనాథలైపోతారని ప్రతి స్త్రీ అలానే భరిస్తూ ఉంటుంది. ఒకవైపు బంధాన్ని, మరోవైపు బాధ్యతను సరిసమానంగా మోయగలిగే వ్యక్తి ఎవరంటే అది అమ్మ అనే చెప్పవచ్చు. మీ అమ్మనైతే ఏమనకండి. ఎందుకంటే మనం కడుపులో ఉన్నప్పుడు తన్నుతూ ఉంటే ఆ బాధను కూడా ఆనందంగా భరించేది మన అమ్మ ఒక్కటే మాత్రమే. మనం గుండెలపై తన్నుతూ ఉన్న మన పాదాలకు పువ్వుల్లా చూసుకునేవాడు నాన్న మాత్రమే. కానీ అమ్మని ఎంత గౌరవిస్తామో నాన్నని కూడా అంతే భావిస్తాము. కాబట్టి ప్రతి స్త్రీ మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లె, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎలానో బయట వాళ్ళని కూడా మీరు అలానే చూస్తే మన సమాజంలో ఇలాంటి ఘోరాలు ఏం జరగవని నేను అనుకుంటున్నా. దీని మీద మీరేమనుకుంటారో ఉమెన్స్ డే అనగానే ఈరోజు ఒక్కరోజే స్టేటస్ పెట్టి అమ్మయ్య నేను స్టేటస్ పెట్టాను నాకు ప్రేమ ఉందని అనుకోకండి. ప్రతిరోజు అమ్మలా పని చేసి చూడు. సాయంకాలానికి ఇంటి పనితో నడుం పట్టలేకపోతే ఒట్టు. అందుకే ప్లీజ్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలండి. మన అమ్మలాగానే పక్క వాళ్ళని కూడా అమ్మలా, అక్కలా భావిస్తే సరిపోతుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.